16 రోజుల సందే వేల మంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు. వేల మంది పబ్లిక్ ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తారు. 15-16 రోజుల సంది ఎంత విపరీతంగా ప్రాబ్లం ఉందంటే ఈ నాల వచ్చేది బొగ్గులకుంట, హనుమాన్ టేకిడి నుంచి, ఈఎన్టీ నుంచి, పిత్నిబోలి నుంచి పోయేసి మూసిలో కలవాలి. గత జిహెచ్ఎంసీ అధికారులు మాకు రాదు అని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వాళ్ళు టిఎస్ ఎంఐటిసి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. పాపం వాళ్ళ ఈ అనిల్ గారు వాళ్ళందరూ ఆఫీసర్లు వచ్చినా కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. మొన్న నేను ఇక్కడ వచ్చి విజిట్ చేసి మీడియాని తీసుకొచ్చి ఫస్ట్ మీడియా మిత్రులకు చేతులొత్తి జోడించడం జరుగుతుంది. మీడియా మిత్రులు వచ్చిన తర్వాత నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒప్పుకోవడం జరిగింది, మేము చేస్తామని చెప్పి. ఈ ప్రభుత్వంది ఈ విధంగా ఉంది. అదే విధంగా బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన కళ్ళు మూసుకోవడం జరిగింది. ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ అతను రాలేదు. ఎందు గురించి అంటే ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాడు. ఆయనకు ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడనే పోతాడు. మా కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా అధికారులను తీసుకొచ్చి పని చేపించే విధంగా మా ప్రభుత్వం ఉండే. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇక్కడంటే, మొన్న నేను 2 రోజుల కింద వచ్చినప్పుడు అయ్యా లాస్ట్ 10 రోజుల కింద వచ్చిన ఇదే పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఈ రోజు నేను వచ్చే కారణం ఏంటంటే కమిషనర్ గారు ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మా పరిధిలో ఉంటుంది, మేము చేస్తామని చెప్తే ఈరోజు జేసీపీ పెట్టి వాళ్ళంతా డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. మీడియా మిత్రులకు మళ్ళొక్కసారి బీఆర్ఎస్, ఎందుకంటే మేము ఒక్కటే ఆ రోజు మొన్న ఛాలెంజ్ చేసిపోయాను, మేము బీఆర్ఎస్ ఉద్యమ నాయకులము, మేము పనిచేసే విధంగా చేస్తామన్నాము. ఈరోజు మేము సాధించాం. మా కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఈరోజు మా పని